భారతదేశానికి స్వతంత్రం వచ్చాక జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ, చరణ్ సింగు, అట్లా చూసుకుంటే ఆ తర్వాత కాలంలో ఇది రాజీవ్ గాంధీ, విపి సింగు, తర్వాత చంద్రశేఖరు, తర్వాత కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి, తర్వాత దేవగౌడ, గుజ్రాలు, మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి, ఆ తర్వాత వచ్చినటువంటి ఇది మధ్యలో పివి నరసింహారావు, ఆ తర్వాత ఇవన్నీ లైను ఇట్లా చూసుకుంటే నరేంద్ర మోడీ దాకా ఇంతమంది ప్రధానమంత్రులు, మధ్యలో మన్మోహన్ సింగ్, వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రులకి అంతర్జాతీయ అవార్డులు రాలేదా? వచ్చినాయి, ఒకటో రెండో. కానీ భారతదేశ చరిత్రలో 15 అంతర్జాతీయ పౌర పురస్కారాలు మన దేశంలో భారతరత్న లాంటి అందుకున్నటువంటి రికార్డు మాత్రం ఒక్క నరేంద్ర మోడీకే దక్కింది. మొన్న రష్యాకి సంబంధించి ఇచ్చినటువంటి ఇదే సెంట్ ఆండ్రూ ద అపోజిల్